నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కదిరిలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. శ్రీ ఉమా మహేశ్వరాలయంలో వెల్లువెత్తిన భక్తులు. గాండ్లపెంట మండలంలో 25 లక్షలతో షాదీ మహల్ నిర్మాణానికి ఎమ్మెల్యే చాంద్ బాషా భూమి పూజ. మాదిగలపై జరుగుతున్న రాజకీయ కుట్రను సమైక్యంగా తిప్పికొట్టాలి. కదిరిలో మందకృష్ణ మాదిగ పిలుపు. మాఘమాసపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు పరమశివుని ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. ఈ రోజు పరమశివునికి ఉదయం నుంచి వివిధ అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కదిరిలో పరమేశ్వరాలయంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడని భక్తులు భావిస్తూ ఉంటారు. అందుకే పరమశివుని అభిషేకాలతో భక్తులు పెద్ద ఎత్తున పూజిస్తూ ఉంటారు. కదిరిలో శ్రీ ఉమా మహేశ్వర ఆలయంలో ఈ రోజు పరమశివునికి ప్రాతకాల పూజలు అభిషేకాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి మహాశివరాత్రి వైశిష్ట్యాన్ని వివరించి ఈ రోజు జరగబోవు కార్యక్రమాల్ని వివరించారు. రాత్రికి లింగోద్భవ కాలంలో శివునికి రుద్రాభిషేకాలు నిర్వహిస్తారని, లింగోద్భవ కాలం అనంతరం శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ రోజు శివుడు నంది వాహనంపై తిరువీధుల ఉత్సవం నిర్వహిస్తారని, భక్తులు రాత్రంతా భజనలు నిర్వహిస్తారని ఆయన వివరించారు. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహాహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం డడం డం డడం డం డడం డం డఠక్కానినాద నవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వ
కదిరి నియోజకవర్గంలో షాదీఖానాల నిర్మాణం మరియు అభివృద్ధి పనులకు ప్రభుత్వం ₹1 కోటి మంజూరు చేసిందని కదిరి శాసనసభ్యుడు అత్తార్ చాంద్ బాషా అన్నారు. ఆదివారం గాండ్లపెంట షాదీ మహల్ నిర్మాణానికి చాంద్ బాషా భూమి పూజ చేశారు. గతంలో 23 జిల్లాల్లో ఉన్న సంయుక్త రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనార్టీల సంక్షేమానికి కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించారని, కానీ విభజన అనంతరం 13 జిల్లాల్లో మైనార్టీల సంక్షేమానికి చంద్రబాబు నాయుడు దాదాపు 5,000 కోట్లు కేటాయించారని శాసనసభ్యుడు చాంద్ బాషా అన్నారు. కాగా కదిరి నియోజకవర్గానికే దాదాపు 5 నుంచి 6 కోట్లు కేటాయించారని, అందులో ప్రస్తుతం తనకల్లు మండల కేంద్రంలో షాదీ మహల్ నిర్మాణానికి 25 లక్షలు, గాండ్లపేట మండల కేంద్రంలో షాదీ మహల్ నిర్మాణానికి 25 లక్షలు, నంబుల పూలకుంట మండల కేంద్రంలో షాదీ మహల్ నిర్మాణానికి 25 లక్షలు, కదిరిలో షాదీ మహల్ అభివృద్ధి మరియు మరమ్మతులకు 25 లక్షల వంతున ముఖ్యమంత్రి మంజూరు చేశారని ఆయన వివరించారు. ఇంత భారీ మొత్తంలో మైనార్టీల అభివృద్ధికి నిధులు కేటాయించిన ప్రభుత్వం మరేదీ లేదని, ఆ ఘనత కేవలం చంద్రబాబుకే దక్కిందని ఆయన వివరించారు. కనుక మైనార్టీలు సదా చంద్రబాబుకే రుణపడి ఉంటారని, సమయం వచ్చినప్పుడు ఆ రుణం తీర్చుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దేవానంద్, హైదర్ అలీ, సయ్యద్ భాషా, హరినాథ్ రెడ్డి, ఆంజనేయులు రెడ్డి, శ్రీరాములు, రాజు, లోకేష్ నాయక్, సాదిక్ అలీ తదితరులు పాల్గొన్నారు. आता नहीं क्या नहीं फोटो हमारे कैमरे में वेरी नहीं कर बोल को गुस्सा से जाना चाहिए लवली से जाना चाहिए గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మైనార్టీల అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధి సంక్షేమం అనేది ఏ విధంగా జరిగింది, ఈ 4.5 సంవత్సర కాలంలో ఏ విధంగా జరిగిందనే ఒకసారి చూసుకుంటే ఆనాటి నుండి ఈనాటి వరకు గతంలో పాలించిన ప్రభుత్వాలన్నీ కూడా మైనార్టీలకు ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని మైనార్టీ ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల విస్మరించడం, దాని మూలాన ఈరోజు మైనార్టీలు దారిద్ర్య రేఖకు దిగువన ఉండడం, బిలో ప్రావర్టీలో ఉండడం ఇది నిదర్శనం. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రభుత్వాలన్నీ కూడా ఎన్నో కమిటీలు వేశాయి. సచార్ కమిటీ, జస్టిస్ రంగనాథ్ కమిషన్ ఇలాంటి కమిటీలన్నీ వేసి కూడా నివేదికలు ఇస్తే ఆ నివేదికలన్నీ బుట్టదాఖలు చేశాయి. మేమందరూ కూడా రాష్ట్రంలో మైనార్టీలుగా ఉన్నామని చెప్పి ఈరోజు నిర్లక్ష్యం చేశారు గత పాలకులు. కానీ ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి నుండి తెలుగుదేశం పార్టీ ఆనాడు 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించినప్పటి నుండి మైనార్టీలు కూడా సముచిత స్థానం రాజకీయాల్లో కానీ ఉపాధి ఉద్యోగాల్లో కానీ అవకాశం కలిగించడం వల్ల మైనార్టీలు ఎదుగుదలకు కారణమయ్యారు. ఆయన అడుగుజాడలు నడుస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కూడా ఏదైతే మన రాష్ట్రంలో నేరుగా హజ్కు పోవడానికి, పవిత్ర హజ్ యాత్రకు పోవడానికి హజ్ హౌస్ లేకపోతే హైదరాబాద్ నడిబొడ్డున 12 కోట్ల రూపాయలతో ఆ కాలంలో హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాం. ఆ హజ్ హౌస్ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు పోయింది. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో చిన్న రాష్ట్రంలో కూడా 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో కూడా 2 హజ్ హౌస్ నిర్మాణం చేపట్టారు. ఒకటి రాయలసీమ వాసులకందరికీ కూడా కడపలో 11 కోట్లతో హజ్ హౌస్ నిర్మాణం పూర్తి అయిపోయి ప్రారంభ దశలో ఉంది. అదేవిధంగా విజయవాడలో ఏదైతే 80 కోట్ల రూపాయలతో అక్కడ హజ్ హౌస్ నిర్మాణం చేస్తూ ఇప్పుడు కొత్తగా అమరావతిలో కూడా కొత్త రాజధానిలో అక్కడ కూడా ఒక మంచి బ్రహ్మాండమైన మైనార్టీ సెంటర్ని ఒకటి పెట్టి దాదాపు ఎంత డబ్బు అయినా ఖర్చు అయినా 10 ఎకరాలు అక్కడ స్థలం కేటాయించి మైనార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం మైనార్టీ సోదరుల యొక్క కళ్ళల్లో ముఖాల్లో ఆనందం చూస్తున్నాం. ఎందుకంటే ఏ గ్రామంలో ఏ ఊర్లో పోయినా కూడా
ఈ మసీదు మరమ్మతు డబ్బులు కావాలంటే అది 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు మైనార్టీల యొక్క మసీదు మరమ్మతులకైతేనేమి, కొత్త మసీదు నిర్మాణం కోసం అయితేనేమి, అదేవిధంగా ప్రహారీ గోడలు, శ్మశాన వాటికల కోసం అయితేనేమి, పీర్ల చావిడుల కోసం అయితేనేమి, ఇలాగా అన్ని రకాలుగా మైనార్టీలకు అన్ని అందిస్తూ పవిత్రంగా 5 పూట్ల నమాజ్ చదివించే గౌరవ ఇమాములకు మౌజన్లకు కూడా ఈరోజు గౌరవ వేతనం ఇస్తూ గౌరవప్రదంగా ఈరోజు మన మైనార్టీ సోదరుల ఇళ్లలో పెండిళ్ళు జరిగితే దుల్హన్ అనే ఒక మంచి పేరు పెట్టి 50,000 రూపాయలు ఆ కుటుంబానికి ఒక అన్నగా ఇస్తూ ఈరోజు మైనార్టీల అభివృద్ధి మరొక్కసారి జరగాలంటే పిల్లలు చదువులతోనే అని చెప్పి చదువుల పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈరోజు కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా చదివిస్తూ విదేశాలు చదివించడానికి కూడా ఇతరులతో పాటు 15 లక్షల రూపాయలు ఈరోజు మైనార్టీలకు ఎన్టీఆర్ విద్యోన్నతి పేరు ఇస్తూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. నా నియోజకవర్గంలో దాదాపు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే మసీదు మరమ్మతులకు, కొత్త మసీదుల కోసం, అదేవిధంగా ఏ విధంగా మసీదులకు ఇచ్చారో గుళ్లకు, గోపురాలకు, అదేవిధంగా చర్చిలకు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు అడిగిన అన్ని డబ్బులు మా నియోజకవర్గానికి ఇచ్చారు. ఈరోజు కదిరి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా షాదీ మహల్ నిర్మాణం చేయాలని అడిగితే ముఖ్యమంత్రి గారు నా యొక్క నియోజకవర్గంలో ఉండే అన్ని మండలాల షాదీ మహల్లకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. రేపు తలుపుల్లో 50 లక్షల రూపాయలతో ఒక బ్రహ్మాండమైన పాత షాదీ మహల్ అట్లే పెట్టి కొత్త షాదీ మహల్ నిర్మాణం 50 లక్షల రూపాయలతో భూమి పూజ చేస్తున్నాం. ఈరోజు గాండ్లపెంటలో 25 లక్షల రూపాయలతో శాంక్షన్ అయింది, జీవో వచ్చింది. ఈరోజు 60-70 సెంట్ల స్థలం ప్రభుత్వ భూమిలో ఈరోజు షాదీ మహల్ నిర్మాణం కోసం భూమి పూజ చేశాం. అదేవిధంగా ఎన్పీ గుంటలో అక్కడ కూడా 70-80 సెంట్ల స్థలంలో 25 లక్షల రూపాయలు ఇచ్చి ఎన్పీ గుంటలో కూడా రేపో మాపో భూమి పూజ చేస్తున్నాం. నల్లజూరులో ఆల్రెడీ ఉంటే దానికి ఆల్టరేషన్ కోసం 15 లక్షలు పెట్టి అది పని కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా తనకల్లో 25 లక్షలతో కొత్త షాదీ మహల్ నిర్మాణం చేపట్టాం. అదేవిధంగా కదిరిలో ఆనాడు జొన్నా సూర్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు షాదీ మహల్ నిర్మాణం చేపడితే దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ యొక్క షాదీ మహల్ని నేను పూర్తిగా రూపురేఖలు మార్చాలని చెప్పి 50 లక్షల రూపాయలతో ఏసీ షాదీ మహల్ని కదిరి పట్టణంలో ఉండే షాదీ మహల్ కూడా మనం ఈరోజు ముఖ్యమంత్రి గారికి అడిగితే 25 లక్షల రూపాయలు వెంటనే కేటాయించడం జరిగింది. ఈరోజు మైనార్టీలకు అభివృద్ధి సంక్షేమాన్ని ముఖ్యమంత్రి గారు ఇతరులతో పాటు సమానంగా ఎదగాలి మైనార్టీలందరూ కూడా అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున సహకరించినందుకు రాష్ట్రంలో ఉండే మైనార్టీలు కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతగా ఎన్నికలు రాబోతున్నాయి 1-2 నెలల్లో ఇతరుల పార్టీలు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ప్రయత్నం చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీ అభివృద్ధి అంటారు. ఏం అభివృద్ధి అని అడుగుతున్నా, రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు 23 జిల్లాలో పెద్ద రాష్ట్రంలో మిగులు బడ్జెట్ రాష్ట్రంలో కేవలం మైనార్టీల కోసం 458 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ యొక్క చిన్న రాష్ట్రం 16,000 కోట్ల రూపాయలు లోటు పెట్టిన రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే ఎవరు మైనార్టీల పక్షపాతి? చట్టసభలలో మాదిగలకు తగిన ప్రాతినిధ్యం లేనందునే మా సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి సమర్థవంతంగా తీసుకోలేకపోతున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం విశ్వరూప ప్రదర్శన యాత్రలో భాగంగా కదిరికి వచ్చిన సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఎస్సీల వర్గీకరణపై తెలంగాణలో అన్ని పార్టీలు అసెంబ్లీలో మద్దతునిచ్చాయని, కానీ ఆంధ్రప్రదేశ్లో మాలల ప్రాబల్యానికి తెలుగుదేశం పార్టీ భయపడుతోందని అన్నారు. పార్లమెంట్లో తెలంగాణకు చెందిన ఒక మాదిగ జాతికి ఎంపీ వర్గీకరణ ప్రస్తావన తెస్తే ఆంధ్రప్రదేశ్కి చెందిన 4 మాల ఎంపీలు దానికి వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో మాదిగలు లేరని, కేవలం మాలలు మాత్రమే ఉన్నారని బుకాయించారని, ఈ వాదన తప్పు అనేసరికి తెలిసి ఇతర కులాల ఎంపీలు మాట్లాడలేదని అన్నారు. రాష్ట్రంలో మాదిగల జనాభా మాలల జనాభాతో సమానంగా ఉందని, కానీ పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని కారణంగా మన వాణి వినిపించలేకపోయామని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎంపీలకు అందరితో పాటు మాదిగలు కూడా ఓట్లు వేశారని, ఆ విషయాన్ని తెలిసి కూడా ఇతర కులాల ఎంపీలు ఎందుకు ఖండించడం లేదో మాదిగలు ఆలోచించుకోవాలని అన్నారు. కదిరిలో ఇటీవల జరిగిన ఒక సభలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడు పాల్గొన్న వేదికపై ఉన్న అతడి పేరును రాష్ట్ర మంత్రి మరియు మరొకరు ఉచ్చరించడానికి ఇష్టపడలేదంటే మన స్థానం ఈ నాయకుల దృష్టిలో ఎక్కడో ఉందో గుర్తించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఓసీల రిజర్వేషన్లో సగం ఒక కులానికి కేటాయించిన ప్రభుత్వం 25 సంవత్సరాలుగా సాగుతున్న ఎస్సీల వర్గీకరణ
ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ వివక్షపై పోరాడి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు దేవానంద్, బీజేపీ నాయకుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాకుండా ముక్కుసూటిగా మాట్లాడటం, ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమాన్ని నిరంతరం ముందు సాగు తీసుకుంటూ ఇప్పటికీ ఆయనతో నాకున్న సుదీర్ఘ అనుభవం దాదాపు 30 ఏళ్ళు. అంటే నేను 82 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఈ తలుపు మండలం తెలుసు మీకే. గతంలో తలుపు మండలం దగ్గర కొత్త పుల్లవాళ్ళ వల్ల డప్పులు కొడతా అంటే మాది కులాయి పని ఆ పీల పండుగలో వేసి దీంట్లో ఆ పీల దీంట్లో వేసి కాలి చంపితే అప్పుడు బంగారు లక్ష్మణ గారిని, కత్తి పద్మారావుని, అదేవిధంగా వరవరావుని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యమం చేశాం. 93లో అన్న ఎంఆర్పిఎస్ స్థాపించిన తర్వాత తొలిసారిగా నేను మందకృష్ణను కలిసి ఈ యొక్క జిల్లాకి నేను ఫస్ట్ తీసుకొచ్చి బంగారు లక్ష్మణ గారితో పరిచయం చేయించి ఆయనతో అప్పటి ఉన్న సుప్రీంకోర్టు యొక్క పరిధిలో ఉండే ఏదైతే మన వర్గీకరణ విషయం ఉందో దాంట్లో కూడా నేను అన్నని ఢిల్లీలో ముఖ్యమైన బంగాలక్ష్మితో పాటు జయపాల్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ కలిపి ఆ రోజు నా వంతు చిన్న పాత్ర పోషించి అప్పటి నుండి నిరంతరం అక్కడక్కడ అన్నను కలుస్తూ ఆయన అప్పటికి ఇప్పటికి ఎక్కడ కూడా మార్పు రాలేదు. తన సిద్ధాంతం ఏదైతే జాతి కోసం పనిచేయాలని ఎన్నో రాజకీయ నాయకులు ఎంతో మందిని చూశాను. ఎక్కడా కూడా అనేక మంది అమలుపోయారు, అనేక మంది కనుమరుగయ్యారు, అనేక మంది ఇబ్బందులు పడ్డారు. కానీ మందకృష్ణ మాదిగ అనేది ఏదైతే లేబుల్ ఉందో ఆ లేబుల్ ఇప్పటికీ చెప్పు తిరగకుండా ఈ జాతి కోసం నిరంతరం ఎంత పెద్ద వ్యక్తి అయినా అక్కడ వెంకయ్యనాయుడు నుండి లేదా రాహుల్ గాంధీ నుంచి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నుంచి లేదంటే అనేక జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులతో అందరితో కలిసిమెలిసి ఉన్నా కూడా మన జాతి కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి ఎవరంటే మందకృష్ణ మాదిగ గారు. జాతీయ స్థాయికి అనేక మందిని పెద్ద పెద్ద వ్యక్తులను ఆదరించి గద్దర్ కాకుండా ఎవరైతే మానవ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున ఖార్గే ఉన్నారో గతంలో అంబేద్కర్ గారు మన కోసం ఎన్నో ఉద్యమాలు చేసి మన కోసం రిజర్వేషన్లు పెట్టి మన కోసం ఆ రోజు చట్టం తెచ్చినప్పుడు కూడా అది ఎవరికి తెలియదు. మనకు ఉన్నటువంటి అర్హతలు ఏమి, మన శక్తి ఏంది, మనకు ఉన్నటువంటి ఆడ మాట్లాడే ఒక పొజిషన్ ఏమో తెలియదు. అన్నగారు వచ్చిన తర్వాత ఏ ఒక్క నాయకుడి దగ్గర మనం పోవాల్సిన అవసరం లేదు. మన యొక్క శక్తి ఇది, చట్టంలో మనకి ఇది ఉంది, రిజర్వేషన్ ఈ విధంగా ఉంది, మనం మాట్లాడచ్చు, మన పని మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఎప్పుడైతే 24 సంవత్సరాలు ముందర ఉద్యమం చేపట్టాడో అప్పటి నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తా ఉన్నారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తా ఉన్నారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తా ఉంటారు, ఎస్పీ ఆఫీస్కి వెళ్తా ఉంటారు. ఆ చదువు ఎవరిస్తారంటే మన అన్నగారు మందకృష్ణ మాదిగ గారు. మనకు ఒక గుండెకాయ లేకపోతే మనిషి ఏ విధంగా నిరుత్సాహపడి మాట్లాడలేడు, అలాంటి గుండెకాయ లాంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. అది పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు మన పనులు మనం చేసుకుంటా ఉన్నాం. ఆఫీసర్లు నిలదీసి మన వాళ్ళకి అన్యాయం జరిగితే మా పని చేయని అడుగుతా ఉన్నాం. అలాంటి వ్యక్తిని ఈ రోజు రాజకీయ పార్టీలు 24 సంవత్సరాల ముందు చేసినటువంటి మందకృష్ణ మాదిగ ఏదైతే మాదిగ జాతికో ఏబిసిడి వర్గీకరణ ఉందో అది కావాలని అడిగితే అది మేము ఇస్తాం చేస్తామని చెప్పేసి మభ్యపెట్టి 24 సంవత్సరాలు కాదు కదా 24 నెలల ముందు ఉద్యమం చేపట్టే కులాలకు ఈరోజు రిజర్వేషన్ చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎస్సీలు, బీసీలు అందరూ కూడా వీళ్ళపాటికి వీళ్ళు అడిగి అదే వాల్మీకులు, ఎస్టీల్లోను, కాపుల్లో, బీసీల్లోను ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకరికొకరికి అడగనే రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాజకీయ నాయకుడు మందకృష్ణ అంటే దడ. ఆంధ్రప్రదేశ్ లో ఉండబడే 13 జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా అనంతపురం జిల్లా. మన జాతి బిడ్డలు కలుసుకుంటే మన సైడ్ మాత్రం ఎక్కడ ఎవరు గెలవడానికి అవకాశం లేని జిల్లా ఈ జిల్లా. ఇట్లాంటి జిల్లాలో ఒక కార్యక్రమం పెట్టుకుంటే దాదాపు 20-30 సంవత్సరాలుగా రాష్ట్రంలో పేరు గల్ల ఒక యువ నాయకుడికి పేరు ఉచ్చరించడానికి కూడా వాళ్ళ మనసు పట్టలేదంటే ఎంత చిన్న సూపు, ఎంత లెక్కలేతనమో మీరు మర్చిపోద్దని సరైన కోపమే. ఖచ్చితంగా జాతి తీర్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు బదల ప్రతికారం తీసుకోవడానికి సిద్ధమైన అవసరం ఉంటుంది. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం వర్తించదు. ఎందుకంటే
షెడ్యూల్ కులాలంటేనే ఆంధ్రప్రదేశ్లో మాలలు. షెడ్యూల్ కులాలంటే ఇంకొక కులాలు ఉన్నారని మీరు గ్రహించవద్దు, మీరు భావించవద్దు. మేమే ఉన్నాం కాబట్టి అన్ని పార్టీలు 4 స్థానాల్లో మాకే టికెట్లు ఇచ్చినాయి కాబట్టి మేమే గెలవడం జరిగింది, మేమే ఇక్కడికి వచ్చాం. కాబట్టి తెలంగాణ నుంచి ఇద్దరు మాదిగ ఎంపీలు లేచిండ్రంటే తెలంగాణలో మాదిగలు ఉండవచ్చునేమో కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 4 మాలలను గెలవడం కనుక మాలలే ఉన్నాం కాబట్టి మాదిగలు ఉన్నారని మీరు భావించవద్దు. చర్చ కూడా అవసరం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ మాదిగలు ఉన్నారని తెలిసినా కూడా ఒక మంత్రి మాదిగల పేరు ఉచ్చరించలే కానీ డైరెక్ట్ మాల ఎంపీలోనో ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలో ఎస్సీలు అంటే మాలలు తప్ప మాదిగలు లేరని అక్కడ వాదిస్తున్నారు. అయితే ఆ వాదన తప్పు అనే విషయం తెలిసిన ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడడానికి మనకు ఒక అవకాశం లేదు. ఎందుకంటే మన తరఫున ఎంపీ లేడట. చిత్తూరు ఎంపీ మాలేనా, తిరుపతి ఎంపీ మాలేనా, అమలాపురం ఎంపీ మాలేనా, బాపట్ల ఎంపీ మాలేనా. వాళ్ళు తప్పుడు మాటే మాట్లాడుతున్నా అది తప్పని చెప్పడానికి మనకు అవకాశం లేదు. కానీ మన ఓట్ల మీద గెలిచిన ఎంపీలు చాలా మంది ఉన్నారు కదా. ఈ రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు ఉంటే 4 ఎస్సీల పేరుతో మాలలు పోయినా ఇంకొక 21 మంది గెలిచింది కదా. ఆ 21 మందిలో అనంతపురం ఎంపీ ఉంటాడు కదా, ఆ 21 మందిలో ఎందుకూరు ఎంపీ ఉంటాడు కదా, ఆ 21 మందిలో కర్నూలు, నంద్యాల, గడప, రాజంపేట ఇంకా చాలా జిల్లాలో ఎంపీలు ఉన్నారు కదా. మరి వాళ్ళు లేచి ఏం మాట్లాడాలి? అయ్యా మీరు ఆంధ్రప్రదేశ్లో మాలలు ఉన్నారని చెప్పుకోండి కానీ మాదిగలు లేరని మీరు మాట్లాడడం తప్పు. అది మీరున్నట్టుగానే వాళ్ళు కూడా ఉన్నారు, మీరు మా కోట్లు వేసినట్టుగానే వాళ్ళు కూడా మొక్కు వేశారు. మీరు లేరు, మాదిగలు లేరని మాట్లాడడం తప్పు అనే మాట ఒక ఎంపీ లేచి కూడా మాట్లాడలేదు. సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నది ఎస్సీ వర్గీకరణ మీద. ఎస్సీ వర్గీకరణ పోరాటం అంటే ఎవరి సొంతంగా మనం తీసుకోవచ్చు, మనకి ఏమంటున్నామా, ఎవరి ఆస్తులను మనం కోరుకుంటున్నామా, మనకు రావాల్సింది మనం కోరుకుంటున్నాం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనే అంశం అనేది ఆకాశం నుంచి ఊడిపడ్డ డిమాండ్. 94లో అంతకుముందు బీసీలో ఏబిసిడి వర్గీకరణ లేదా? బీసీ రిజర్వేషన్లు ఏ కులానికి ఆ కులానికి పంచి ఉన్నాయి కదా. ఎస్సీ రిజర్వేషన్ పంచకపోవడం వల్ల కదా వాళ్ళు ఏకపక్షంగా మొత్తం తిని వాళ్ళు లబ్ధి పొందింది. ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్నది అందుకనే కదా. ఎస్సీ వర్గీకరణ కోరుకోవడమే తప్పు అవుతే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మధ్యలో ఏం చేసింది? ఓసీ రిజర్వేషన్ ఉమ్మడిగా ఉంచలేదే. ఓసీలకు 10% రిజర్వేషన్ వచ్చి ఎంతకాలం అయింది? ఎస్సీ రిజర్వేషన్ వచ్చి 70 ఏళ్ళు అయింది. దీన్ని పంచలే. 30 ఏళ్ల క్రితం వచ్చిన బీసీ రిజర్వేషన్ పంచిండు. 3 నెలలు కాకపోయినా ఓసీ రిజర్వేషన్ పంచిండు కదా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్లు తీసుకొచ్చే బిల్లు తీసుకొచ్చి జనవరి 10 ఇవాళ మార్చి 11, 12 తప్ప 2 నెలలు కాదు. మరి 2 నెలలు కాదు పక్క పెట్టు. నెల తిరగక ముందే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసింది? ఓసీ రిజర్వేషన్లు 10% పంచింది కదా. కాపులకు 5%, కాపుయేతర అగ్రకులాలకు 5% అని పంచింది కదా. బీసీలది రిజర్వేషన్ పంచారు, ఓసీలది నిన్నగాక మొన్న పంచారు. మరి ఎస్సీ వర్గీకరణ చేయడానికి అభ్యంతరం ఏమున్నదిగా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేశాడు. దానికి అన్ని పార్టీలు బలపరిచినాయి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మళ్ళీ తీర్మానం చేశాడు, దానికి అన్ని పార్టీలు బలపరిచినాయి. అంటే ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఏ ఒక్క పార్టీ అన్న మనకు వ్యతిరేకం ఉన్నదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే? లేదు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి ఓటమి భయం పట్టిందని, అందుకే జిమ్మిక్కులతో ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని కదిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్ ఆరోపించారు. ఈ రోజు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశంలోని ఉత్తర గోగ్రహణం సందర్భంగా ఉత్తర కుమారుని ప్రగల్భాల పాత్రను ఆయన వైసీపీకి అన్వయింపజేశారు. రానున్న ఎన్నికల్లో గెలవలేమన్న నిర్ణయానికి వచ్చిన వైసీపీ దొడ్డిదారి రాజకీయాల్ని ఎంచుకుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఓటర్ల తొలగింపుకు భారీగా వైసీపీ నాయకుల పేరిట దరఖాస్తులు పంపి అధికారులని అయోమయంలో పడేసిందని కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. ఇలాంటి నికృష్ట రాజకీయాలు ఆ పార్టీకే చెల్లిందని విమర్శించారు. కదిరిలో ఇలాంటి చర్యలకు పాల్పడితే అదే స్థాయిలో తెలుగుదేశం కూడా బదులు ఇస్తుందని హెచ్చరించారు. మామూలుగా మనం పురాణాల్లో కానీ చరిత్రలు చూస్తే ఏవైనా యుద్ధాలు జరిగితే యుద్ధానికి ముందే సంధి కార్యక్రమాలు జరిగేట్టు చూసినాం. చివరకు
పురాణంలో ఉత్తర కుమారుని చూసినా కూడా యుద్ధానికని చెప్పేసి పలాయనం చిత్తగించినటువంటి పరిస్థితి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఇది కొత్త తరాలు ఉంది. ఎన్నికల షెడ్యూల్ మొదలు కాకముందే ఇది పలాయన మంత్రమో లేదంటే అరాబాబు నుంచి తప్పించుకునేటువంటి డెస్పరేట్ అటెంప్ట్ అర్థం కావడం లేదు. కానీ దేశంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఫామ్ నెంబర్ 7ని మిస్యూజ్ చేస్తాం. క్యాన్సిలేషన్ ఆఫ్ ఓటర్స్, ఎన్యూమరేషన్ ఆఫ్ ఓటర్స్, అది కూడా బల్క్ ఎస్ఎంఎస్ మాదిరిగా బల్క్ క్యాన్సిలేషన్కి ఒక ఐపీ నెంబర్ చేసుకొని దాని నుంచి ఒకటే సిస్టమ్ ద్వారా ఒక వ్యక్తిని పెట్టి బల్క్గా వందల సంఖ్యలో ఓట్లను తొలగించుకొని వినతిపత్రాలు ఇస్తూ ఉన్నారు ఆన్లైన్. ఈ రోజున అటువంటి కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోతాను తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకోవైపున టీఆర్ఎస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి డేటా, నాయకులకు సంబంధించినటువంటి వివరాలు, వ్యక్తిగత వివరాలు, పార్టీలకు అవసరం, నాయకులకు సంబంధించినటువంటి బలాలు, బలహీనతలు, వాళ్ళ కులాలు, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ ఆర్థిక స్థితులు, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అన్నీ కూడా మామూలుగా రీజనల్ పార్టీస్లో, ఇంకా తెలుగుదేశం పార్టీలో ఇంకా ఎక్కువగా డేటా గత 20 సంవత్సరాలుగా కలెక్ట్ చేస్తూ స్టోర్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ డేటాబేస్ని దొంగిలించాలనే ఆలోచనతోనే హైదరాబాద్లో దాడి చేసి కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని పోలీసు ద్వారా టీఆర్ఎస్ పార్టీతో, టీఆర్ఎస్ ప్రభుత్వంతో, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోపాయి గారి ఒప్పందంగా ఏదైతే ఆయన గిఫ్ట్ వస్తున్నాడో రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి అందులో భాగంగా ఆ ప్యాకేజీలో భాగంగానే ఆఫీస్ నుంచి 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ఏమాత్రము ఎవిడెన్స్ కానీ చట్టబద్ధంగా కానీ లేకుండా ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితికి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ యుఎస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఈ రోజున మ్యాజిస్ట్రేట్ ముందర హాజరుపరిచారు. అంటే ఈ రోజున అందరూ కూడా, ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో పార్టీ యొక్క సిద్ధాంతాల్ని, అభ్యర్థుల గుణగణాలని పరిగణలో తీసుకొని, వాళ్ళ పనితీరును పరిగణలో తీసుకొని ఓటింగ్ జరిగే పరిస్థితులు పోకుండా మ్యానిపులేషన్ సిస్టమ్ ద్వారా ఎలక్ట్ కావాలనే ఒక ప్రయత్నాన్ని, చివరి ప్రయత్నం ఇది. ఎట్లాగూ అధికారంలోకి రాలేమని ఒక డెస్పరేట్ అటెంప్ట్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ దొంగ నడిచిన చందంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఓట్ల తొలగించే కార్యక్రమాన్ని అడ్డుకున్నామని చెప్పేసి వాళ్ళు ప్రజలు బాధపడతారు. తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గంలో ఉన్న శ్రేణులందరికీ కూడా చెప్తాను, అప్రమత్తంగా ఉండండి. ఇటువంటి కార్యక్రమాల మీద అవగాహన పెంచుకోండి. నేను 3 రోజుల క్రితమే మండల పార్టీ కన్వీనర్గా చెబుతున్నాను, ఇట్లా ఫామ్ నెంబర్ 7 అప్లై చేసి బల్క్గా ఓటర్స్ని డిలీట్ చేస్తున్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లనే వాళ్ళు ఏదైతే డేటాను దొంగిలించి దాని ద్వారా తీసుకుని, ఇంకా సేవామిత్ర ఏదైతే ఉందో, అదేవిధంగా సాధికార మిత్ర, ఏరియా కోఆర్డినేటర్స్, వీళ్ళ వివరాలన్నీ కూడా సేకరించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బూత్ కన్వీనర్లకు కూడా, మీరు చాలా సమర్థవంతమైనటువంటి నాయకులు, మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడదలుచుకున్నారని చెప్పేసి ఏదైతే డేటాని థెఫ్ట్ చేసినారు, స్టీల్ చేసినారు, దాని ద్వారా వాళ్ళకు ఫోన్ చేసి అడగడం కూడా జరుగుతూ వస్తారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను, తిప్పి కొడతా ఉన్నారు. ఆ బూత్ కన్వీనర్స్ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి నిబద్ధత కలిగినటువంటి సైనికులుగా తిప్పి కొడుతున్నారు వాళ్ళ ఫోన్లను కూడా. అంటే ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు, అవకతవకాలకు ఇప్పుడే బాధపడుతూ ఉందంటే భవిష్యత్తులో ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా అసెంబ్లీకి పోలా, భవిష్యత్తులో అధికారం అయితే రాదు, ప్రతిపక్ష హోదా కల్పించినా కూడా ఇటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి ఏ రకమైన పరిస్థితి వస్తుందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి పిలుపునిస్తాను. ఇటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, పోరాటం అనేది కొత్త కాదు. పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతాం, న్యాయబద్ధంగా కూడా పోరాడతాం. నియోజకవర్గంలో కూడా ఒక అడ్వకేట్ని పెట్టి BLOస్ని కూడా వార్న్ చేస్తాను. ఎవరైనా ఇటువంటి
కార్యక్రమాలకు తోడ్పాటు అందించిన పాల్పడిన చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాము అని హెచ్చరిస్తాము. తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల విరక్తి చెంది ఎందరో టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారని కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ఈ రోజు కదిరిలో 24వ వార్డులో ఒక యువ నాయకుడు పార్టీ వీడి టీడీపీలోనికి వెళ్లి అనతి కాలంలోనే తిరిగి వైసీపీలోనికి తిరిగి వచ్చారని, కాగా కదిరి రూరల్ సున్నపుగుట్ట తాండాకి చెందిన పలువురు గిరిజనులు వైసీపీలోనికి చేరారు. వారందరినీ సిద్ధారెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పట్ల తీవ్ర విముఖత ప్రజల్లో ఏర్పడిందని, జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలు ప్రజల్ని ఆలోచింపచేశాయని కదిరి వైసీపీ నాయకుడు సిద్ధారెడ్డి అన్నారు. ఆయన నివాసం వద్ద కదిరి 24వ వార్డుకి చెందిన యువకులు సిద్ధారెడ్డి సమక్షంలో పార్టీలోనికి చేరారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు బాహావుద్దీన్ సిద్ధారెడ్డిలు మాట్లాడుతూ చంద్రబాబు పాలన పట్ల ప్రజలు ఏహ్యభావంతో ఉన్నారని అన్నారు. जल्दी एक दाल बस ఈరోజు కదిరి పట్టణం 24వ వార్డుకు చెందినటువంటి షేక్ తబ్రేజ్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించి 2014 ఎన్నికల్లో చాలా ప్రత్యేకమైన పాత్ర వహించిన వ్యక్తి ఆ వార్డులో. అదేవిధంగా ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల తెలుగుదేశంలో పోయినారు. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల పథకాలను ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే దిశగా రాబో రోజుల్లో నవరత్నాల పథకాలు పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయనే నమ్మకంతో కదిరి నియోజకవర్గంలో సిద్ధారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మిత్రులందరికీ యువకులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా రాబో రోజుల్లో గతంలో ఏ విధంగా పనిచేశారో దానికి రెట్టింపుగా పనిచేసి భారీ మెజార్టీతో ఆ వార్డులో మీరు చూపించాలని చెప్పి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాబో రోజులు మంచి రోజులు అని చెప్పి జగనన్నకు ఒక అవకాశం ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని, అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారి బలపరిచి ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలని చెప్పి తెలియ. కదిరి పట్టణం 24వ వార్డుకు చెందిన తబ్రేజ్ మరియు వారి మిత్రుల్ని ఈరోజు సాదరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మైనార్టీ సోదరులంతా కూడా తమ గుండెల్లో పెట్టుకున్న నేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, మరి వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అమితంగా ప్రేమించే మైనార్టీ సోదరులంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా కూడా మద్దతుగా నిలిచారు. మళ్ళీ ఈరోజంతా కూడా వాళ్ళు ఆయన నాయకత్వంలో పనిచేయాల. 2019 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే మా జీవితాల్లో మళ్ళీ వెలుగులు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయని ఒక నమ్మకంతో అందరూ కూడా ఈరోజు ఆయనకు మద్దతు పలకడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తబ్రేజ్ కూడా ఆర్థికంగా స్వాగతం పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా తబ్రేజ్కి అండగా నిలబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. జై జగన్. కాగా కదిరి రూరల్ సున్నపుగుట్ట తాండాకు చెందిన గిరిజనులు సిద్ధాటారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి కూడా సిద్ధారెడ్డి కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో అందరూ సమైక్యంగా కృషి చేసి జగన్ ముఖ్యమంత్రి అయ్యే విధంగా పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
పల్లి గ్రామ పంచాయతీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పట్ల సిద్ధారెడ్డి సార్ పట్ల ఆకర్షితులై ఎస్టీలు మైనార్టీలు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ మా స్వాగతం. గ్రామ పంచాయతీకి సంబంధించి సున్నముగుట్ట తాండా సిపిఎం కాలనీకి చెందినటువంటి పెద్దలంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా వారందరికీ కూడా ఆర్థికంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల వారు ప్రకటించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి నవరత్నాల కార్యక్రమాల పట్ల ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా జీవితాలు బాగుంటాయి, మా కష్టాలు తీరుతాయన్న ఒక నమ్మకంతో ఈరోజు వాళ్ళందరూ కూడా పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళంతా కూడా కళ్ళతో చూశారు. జన్మభూమి కమిటీల అరాచకాల దగ్గర నుంచి ఈరోజు ఏ విధంగా పరిపాలన కొనసాగిందో వాళ్ళది ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల వాళ్ళంతా కూడా విశ్వాసం ప్రకటించి పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి ఆర్థికంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా పార్టీ కూడా వాళ్ళందరికీ కూడా ఎల్లవేళలా అండగా ఉంటుంది. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో కూడా వాళ్ళను భాగస్వాములుగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రఘువీరారెడ్డి గారు పోయిన నెల 19వ తేదీన అడకసీర నుంచి ఇచ్చాపురం వరకు ప్రత్యేక హోదా భరోసా యాత్రను మడక్సిర నుంచి ప్రారంభించడం జరిగింది. మరి ఈ యాత్ర మొత్తం దాదాపు 13 జిల్లాలు 25 పార్లమెంటు నియోజకవర్గాల మీదుగా సాగుతూ దాదాపు 13 రోజుల పాటు ఈరోజు ఇచ్చాపురంలో ముగినున్నది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కదిలిశాఖ తరఫున పట్టణంలో బైకులతో ప్రదర్శన చేస్తూ ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఈరోజు అందరం కూడా మేము పట్టణంలో ప్రదర్శించడం జరిగినది. దేశానికి దిశ నిర్దేశించేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, విభజన చట్టంలోని హామీలన్నీ కూడా నెరవేరాలన్నా ఒక రాహుల్ గాంధీ గారి వల్లనే సాధ్యం. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ దేశంలో చరిత్రలో మొట్టమొదటిసారిగా సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాన్ని, ప్రత్యేక హోదా విషయాన్ని సిడబ్ల్యూసి కమిటీలో తీర్మానం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ మాటకు కట్టుబడి ఉంటానని ఆయన ప్రధానమంత్రి అయిన 10 రోజుల లోపలే ఆయన తుది సంతకం
మొదటి సంతకం ప్రత్యేక హోదా మీదే పెడతానని చెప్పి ఆయన మాట చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ గారు అంటే మాట మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మాట తప్పింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈరోజు 4-5 సంవత్సరాలు కావస్తుంది. విభజన చట్టంలోని హామీని నెరవేర్చకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మొన్న రైల్వే జోన్ ప్రకటించారు. ఆ రైల్వే జోన్ కూడా సరిగా లేనటువంటి రైల్వే జోన్ ప్రకటించి ఎన్నికల ముందు వాళ్ళు ఎన్నికల కోసం రాజకీయ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా దయచేసి ఈ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా జీవిస్తారని తెలియజేసుకుంటున్నాను. రంగారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ వయసు కూడా తేడా వెళ్ళిపోకుండా 1000 మొగులు కష్టపడుతున్న మా నాయకుడు రంగారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇచ్చాపురంలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా భరోసా యాత్ర బస్సు యాత్రను ఈరోజు ముగించింది. ఆయనకు సంఘీభావంగా మేము ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఆయన సంఘీభావం తెలుపుతూ బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ప్రజలారా మీరు ఒకటే గుర్తుంచుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ మన భారతదేశాన్ని రాష్ట్రాన్ని గడ్డికెక్కే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజల బిడ్డల్ని ఏ విధంగా తల్లి చూసుకుంటుందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను చూసుకుంటుంది. ఈరోజు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నానా కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారాన్ని చేపట్టి 5 ఏళ్ళైనా ఇంతవరకు దొంగగా వెనక్కి తిరుగుతున్నారు. ప్రభుత్వానికి చేసిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా గవర్నమెంట్ ఎక్కి వాళ్ళు ప్రజల్ని చాలా ఇబ్బందులు గురి చేసినారు. కాబట్టి ప్రజలారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారానికి తెచ్చి మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని మేము కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన మొదటి సంతకం ప్రత్యేక హోదా, మళ్ళీ సంతకం రైతులకు 2 లక్షల రుణమాఫీ ఈ పథకాలతో ముందుకు వస్తుంది. కాబట్టి ప్రజలారా మీరందరూ మా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మీరు మాకు అందరికీ ఓట్లు వేసి మా పార్టీ ప్రభుత్వం నిలబెట్టే విధంగా మీరు మాకు రిజల్ట్ అందించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ నమస్కారం. 2 మినిట్స్ సోదరులారా, మరి తెలిసిందే ఈ 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో. ప్రత్యేక హోదా అని మేము కాంగ్రెస్ వాళ్ళు మేము చెప్తున్నాము. ప్రత్యేక హోదా అంటే విమర్శించి మీకు చెప్తాను. మనం తినే బియ్యం కాడ నుంచి, మనం తినే గుడ్డ కాడ నుంచి, మనం కట్టే గుడ్డ కాడ నుంచి, మనం తొడిగే చెప్పు కాడ నుంచి, మనం నడిచే రోడ్ల కాడ నుంచి ప్రతి వనరులలోనూ మనకు వచ్చే ఏ వనరులు వస్తాయి ఆ వనరులు అన్ని దాంట్లో సబ్సిడీ వస్తుంది. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ ఏఐసిసిలు కూడా నిర్మాణం వీళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపిస్తే ఈ ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమే కాదు ఎక్కడికో చేరిపోతుంది. కాబట్టి సోదరుల ఈ ప్రత్యేక హోదా అనేది ఏందో అనుకోవద్దండి. ఈ స్టేటస్ వల్ల ఈ దేశం ఈ ఆంధ్రప్రదేశ్ ఎంతో బాగుపడుతుంది ఖచ్చితంగా. కాబట్టి ప్రజల మేల్కొని ఈసారి కాంగ్రెస్ కు ఓటేయండి, ప్రత్యేక హోదా తెచ్చుకోండి అని పై విజ్ఞప్తి. జై కాంగ్రెస్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాండ్లపెంట మండలంలో 25 లక్షలతో షాదీ మహల్ నిర్మాణానికి ఎమ్మెల్యే చాంద్ బాషా భూమి పూజ. మాదిగలపై జరుగుతున్న రాజకీయ కుట్రను సమైక్యంగా తిప్పికొట్టాలి. కదిరిలో మందకృష్ణ మాదిగ పిలుపు. మాదిగలపై జరుగుతున్న రాజకీయ కుట్రను సమైక్యంగా తిప్పికొట్టాలి. కదిరిలో మందకృష్ణ మాదిగ పిలుపు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కాదిరి న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.